రైట్ వైఎస్ఆర్ కడప జిల్లా జమ్మలమడుగు మండలం గండికోట వాసులకు ఇప్పుడు మళ్లీ చిరుత భయం పట్టుకుంది. తాజాగా గండికోట పరిసర ప్రాంతాల్లో 2 చిరుతపులులు మేకల మందపై దాడి చేశాయి. ఈ దాడిలో 2 మేకలు అక్కడికక్కడే మృతి చెందగా మరో 2 మేకలు గాయపడ్డాయి. ఇంకా 2 మేకలను చిరుతలు లాక్కెళ్లినట్టు పశువుల కాపర్లు తెలిపారు. గండికోట పెన్నాలోయ సమీపంలో 2 పెద్ద చిరుతలు మరో 2 చిన్న చిరుతలు సంచరిస్తున్నట్టు వారు చెప్తున్నారు. రైట్గా చిరుతల సంచారం కారణంగా పశువుల కాపర్లు తమ మేకల మందలను బయటకు తీసుకువెళ్లడానికి భయపడుతున్నారు. మృతి చెందిన 2 మేకలను పంచనామా కోసం జంబల్మడుగులోని పశు వైద్యశాలకు తరలించారు. అయితే గతంలో కూడా జంబలమడుగు మండలం గండికోట వాసులకు చిరుత కంటి మీద కొనుక్కు లేకుండా చేశాయి. గ్రామంలో ఉన్న గొర్రెల కాపరులను తమ గొర్రెలను మేపుకునేందుకు కొండపైకి వెళ్ళగా అక్కడ గొర్రెలు కనుమరుగవుతూ వచ్చాయి. గొర్రెలు ఏమవుతున్నాయో అర్థం కాక గొర్రెల కాపరులు గుంపుగా ఏర్పడి పెన్నా నది లోయలో ఉన్న గుహల్లో వెతికారు. అక్కడ గొర్రెలకు సంబంధించిన పుర్రెలు కనిపించడంతో ఏదో జంతువు తిని ఉంటుందని భావించి రాత్రిపూట గొర్రెల వద్ద కాపలా ఉంటూ వచ్చారు. ఈ నేపథ్యంలో తమ కళ్ల ముందే చిరుత పులిగొర్రెలను తీసుకువెళ్లడంతో ఈ సమాచారాన్ని ఫారెస్ట్ అధికారులకు ఇచ్చారు. అయితే ఫారెస్ట్ అధికారులు చిరుత లేదని, కేవలం అపోహ మాత్రమేనని గొర్రెల కాపరుల మాటలను కొట్టిపడేశారు. ఇక దాదాపు 100కు పైగా గొర్రెలు మృతి చెందాయని, చిరుతపులతో పాటు వాటి పిల్లలు కూడా ఉన్నాయని ఫారెస్ట్ అధికారులతో రైతులు గట్టిగా వాదించడంతో ఫారెస్ట్ అధికారులు రాత్రిపూట బీట్ వేశారు. వారు కూడా ప్రత్యక్షంగా చూసిన తర్వాత గండికోటలో చిరుతపులులు ఉన్నాయని నిర్ధారణకు వచ్చారు. ఆ తర్వాత పులులను పట్టుకోవడం కోసం బోనలను ఏర్పాటు చేశారు. అందులో 3 ఏళ్ల వయసు కలిగిన ఆడు చిరుత చిక్కడంతో దానిని అధికారులు తిరుపతి అడవుల్లో వదిలిపెట్టారు. అప్పటి నుంచి మగ చిరుత, దాని పిల్లలు కొంతకాలంగా గండికోట కొట్టాలపల్లె కొండ కింద ఉన్న తాడిపత్రి రహదారిలో సంచరిస్తూ వచ్చాయి. కొన్ని రోజుల పాటు హరిత హోటల్ సమీపంలో ఉన్న గొర్రెల మందపై దాడి చేసి చంపాయి. ఆ తర్వాత కొద్ది కాలం చిరుత సంచారం లేకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కానీ దాదాపు దశాబ్ద కాలం తర్వాత మళ్లీ చిరుతపుల సంచారం గండికోట గ్రామస్తుల్లో భయాందోళన కలిగిస్తున్నాయి. 2 పెద్ద చిరుతలు, 2 చిన్న చిరుతలు మాటు వేసి గొర్రెలను చంపుకు తింటున్నాయి. చిరుతల బారి నుంచి తమను కాపాడాలని ఫారెస్ట్ అధికారులు గ్రామస్తులను విజ్ఞప్తి చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం రాయలసీమ నుంచి రీజనల్ కోఆర్డినేటర్ శ్రీనివాస్ మరింత సమాచారం అందిస్తారు. రైట్ శ్రీనివాస్, చెప్పండి, చిరుతపులులపైన అప్డేట్స్ ఏంటి? కడప జిల్లా గండికోట పరిసర ప్రాంతాలలో చిరుత సంచారం మళ్ళీ కలకలం లేపుతుందని చెప్పొచ్చు. ప్రధానంగా ఈ గండికోట పరిసర ప్రాంతాలతో పాటు గండికోట సమీపంలోనే ఒక రిజర్వాయర్ ఉండడంతో వేసవిలో అక్కడ రిజర్వాయర్ లో భారీగా నీరు నిలువ ఉండడంతో అక్కడ పులులు తీసివేశారనేది సమాచారం అందుతుంది. గత కొన్ని రోజులుగా గండికోటను పరిశీలించేందుకు వెళ్లే పర్యాటకులకు అక్కడ పులులు సంచరిస్తున్న విషయాన్ని స్థానికంగా ఉన్నటువంటి సందర్శించిన అనంతరం అక్కడ ఉన్నటువంటి కొంతమంది స్థానికులతో పులులు సంచరిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు తెలియజేయాలని కూడా పర్యాటకులు చెప్పడం జరిగింది. అదేవిధంగా గొర్రెలపై దాడి చేసి నష్టపరుస్తుండడంతోనే అటు గండికోట పరిసరాలలో రైతులు గొర్రె కాపర్లు కూడా తీవ్రంగా నష్టపోతున్నారు. ఇవాళ 2 చిరుతపులులు మరి సంచరించడంతో ఈ విషయాన్ని ఫారెస్ట్ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఫారెస్ట్ అధికారులు ఇటు గండికోట పరిసర ప్రాంతాలలో పులు సంచరిస్తున్న ప్రాంతాలను క్షుణ్ణంగా గాలించారు. అయితే అవి దట్టమైన అటవీ ప్రాంతంతో పాటు గండికోట ఒక కెనాల్ భారీ స్థాయిలో గాలేరు నగరి సుజలిత వంటి కాలువ ఉండడంతో ఆ కాలువ పొడవునా మొత్తం అటవీ శాఖ అధికారులు పులుల జాడ కోసం ఈ సాయంకాలం గాలింపు చర్యలు చేపట్టారు. తిరిగి రేపు ఉదయం
పులుల జాడ కోసం అటవీ శాఖ అధికారులు గాలింపు చర్యలు చేపట్టే అవకాశాలు అయితే ఉన్నాయి. రైట్, ఇక పులులను పట్టుకోవడానికి బోన్లు ఏర్పాటు చేసిన సందర్భం ఏమైనా ఉందా? గతంలో పులుల సంచారం వలన ఇటు గేదెలతో పాటు గొర్రెలు చంపి తినడంతో భారీగా నష్టపోయారు. తాజాగా మళ్ళీ కొన్ని నెలల తర్వాత తాజాగా మళ్ళా పులుల సంచారం బయట పులుల సంచార విషయం వెలుగులోకి రావడంతో పరిసరాల గ్రామాల ప్రజలు గతంలో నష్టపోయిన రైతులు కానీ గొర్రెల కాపర్లు కానీ అప్రమత్తంగా ఉండాల్సిందిగా ఇటు అటవీ శాఖ అధికారులు కూడా హెచ్చరికలు జారీ చేశారు. అయితే గండికోట లోపలి భాగంలో ఇటు పశువుల కాపర్లు కానీ మేకలు కానీ సంచరించే అవకాశాలు లేవు. కానీ గండికోట బయటి భాగంలో అంటే గండికోటకు చేరుకునే మార్గంలో మొత్తం దట్టమైన అటవీ ప్రదేశం కావడంతో ఈ అటవీ ప్రదేశంలో ఏవైనా గొర్రెలు కాసుకునేందుకు వెళ్లే గొర్రె కాపర్లకు మాత్రం అటవీ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. పులులు సంచరిస్తుండడంతో అప్రమత్తంగా ఉండాలని కూడా సాయంకాలం వేళలో సంచరించకుండా సాయంకాలం 4 గంటలకే తిరిగి వెళ్లిపోవాల్సిందిగా కూడా అటవీ శాఖ అధికారులు ఇటు గొర్రెల కాపర్లతో పాటు రైతులను కూడా పరిసరాలలో రైతులను కూడా హెచ్చరికలు జారీ చేశారు. రేపు ఉదయం తిరిగి పులుల జాడ కోసం అటవీ శాఖ అధికారులు ప్రయత్నాలు ప్రారంభించి ఒకవేళ ఏదైనా పులుల జాడ కనిపిస్తే ఆ పరిసర ప్రాంతాలలో బోన్లను ఏర్పాటు చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. థ్యాంక్ యూ శ్రీనివాస్.